రీసెంట్ గా ఫెరారీ వాళ్ళు అయితే కనుక ఒక మంచి మోడల్ ని లాంచ్ చేశారండి. ఎలక్ట్రిక్ ప్యూర్ వెహికల్ కింద అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో అది మోడల్ పేరు ఫెరారీ లూయిస్ అనమాట. సో ఈ మోడల్ అయితే కనుక చాలా మంది నచ్చలేదని చెప్పి కామెంట్ సెక్షన్ లో చాలా బ్యాడ్ గా అయితే కామెంట్స్ పెడుతున్నారు. ఫెరారీ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది అని చెప్పి అది ఇది అని చెప్పి. అండ్ దీంతో పాటుగా ప్రైస్ అయితే కనుక మెయిన్ గా చూసుకుంటే దీని ప్రైస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ 8 కోట్ల వరకు ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే దగ్గర దగ్గర మీకు 12 కోట్ల వరకు ఉంటుంది మన భారతదేశంలో పరంగా చూసుకుంటే. దీని తర్వాత ఇది ఏదైతే ఎప్పుడు వెహికల్ లాంచ్ అయిందో అప్పుడు ఫెరారీ వెహికల్ అయితే కనుక డీ గ్రోత్ లోకి వెళ్ళిపోవడం జరిగింది. 3 days కి దగ్గర దగ్గర 3 crores అయితే కనుక లాస్ అయిపోయారు ఫెరారీ వెహికల్స్ అయితే కనుక. సో ఇంజన్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మెయిన్ గా ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే కనుక దీనికి 4 మోటార్లు ఉంటాయండి. 0 నుంచి 2 seconds కి అయితే కనుక 60 km/h అయితే వెళ్తుంది. దీంట్లో 126 kWh బ్యాటరీ అయితే కనుక స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అనమాట. 538 కిలోమీటర్లు అయితే కనుక దీనికి రేంజ్ అయితే ఇచ్చారండి. దీంట్లో ఇంటీరియర్ డిజైన్ పర్సన్ అయితే కనుక యాపిల్ లో ప్రీవియస్ గా వర్క్ చేశారండి. యాపిల్ చీఫ్ అయితే కనుక ఆయన ఇంటీరియర్ డిజైన్ చేశారు. ఆయన పేరు అయితే కనుక జాన్ ఇల్వి. ఆయన అయితే కనుక మంచిగా డిజైన్ చేశారు కానివ్వండి. బట్ దాంట్లో ఉన్న టెక్నాలజీ చూస్తే అచ్చంగా మీకు ఇప్పుడు ఉన్న యాపిల్ టెక్నాలజీ ఏదైతే ఉందో ప్యాడ్స్ కానివ్వండి, దాని తర్వాత యాపిల్ వాచెస్, యాపిల్ ల్యాప్టాప్స్, ఐమాక్స్ ఇవైతే ఉన్నాయో సేమ్ అలా డిజైన్ చేశారనమాట. సో ఆ డిజైనింగ్ కి ఆ అవుట్డోర్ లుక్ కి ఈ వెహికల్ అయితే కనుక చాలా బాగోలేదని చెప్పి కామెంట్ సెక్షన్ లో చెప్తున్నారు. అండ్ మీ యొక్క ఇంటరాక్షన్ అండ్ మీ యొక్క సజెషన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీ అందరికి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.